హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి డిజర్ట్ చేయబోతున్నాను. మీకు థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది ఏం చేయబోతున్నాను. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. అసలు ఎంత బాగా వచ్చిందంటే మీరే చూస్తారు కదా వీడియోలో. లెట్స్ చెక్ ఇట్ అవుట్. నేనైతే ఇంట్లో బ్రెడ్ ర్యాండమ్గా ఉంటే అట్లా కొన్ని స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాను. సో 5 to 6 స్లైసెస్ తీసుకున్నాను. సో అవి సైడ్స్ అన్నీ ఇలా నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో బ్రెడ్ స్లైసెస్, షుగర్ అండ్ కస్టర్డ్ మ్యాంగో పౌడర్, ఈ 3 కావాలి. సో 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను నేను. సో 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్, కొంచెం లూక్వార్మ్ మిల్క్ యాడ్ చేసి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకొని అది 3 రెడీగా పెట్టుకోవాలి. 3 రెడీగా పెట్టుకున్న తర్వాత మనం 1/2 లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకొని బాయిల్ చేయాలి. సో 250 ml ఆఫ్ మిల్క్ తీసుకున్నాను నేను. సో 250 ml ఆఫ్ మిల్క్ బాగా బాయిల్ చేసి మనం తీసుకున్న షుగర్ యాడ్ చేయాలి. సో షుగర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనం 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ పెట్టుకున్నాం కదా, ఆ 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ ఇందులో యాడ్ చేయాలి. సో లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకొని కొంచెం కన్సిస్టెన్సీ మారే అంత దాకా ఉంచుకోవాలి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నందుకు. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్ హౌ ఇట్ బికమ్స్. సో ఇక్కడ నేను పిస్తా, క్యాష్యూ, కిస్మిస్ ఇవన్నీ చాప్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. సో చాలామంది సాఫ్రాన్, బాదం చాలా అన్నీ వేసుకుంటారు. నా దగ్గర అయితే ఉన్న వరకు వేసాను. సో ఆల్రెడీ బ్రెడ్ స్లైస్ పెట్టుకొని దాని మీద కస్టర్డ్ తీసుకున్నది వేసాను. మళ్ళీ బ్రెడ్ స్లైస్ పెట్టుకొని థిక్ కన్సిస్టెన్సీ ఉన్న కస్టర్డ్ వేసాను. సో మనం ఎన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటే అన్ని బ్రెడ్ స్లైసెస్ లైన్గా పెట్టి దాని మీద కస్టర్డ్ వేసి ఒక బౌల్లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోవాలి. సో ఇలా పై బ్రెడ్ వచ్చిన తర్వాత చాప్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని ఇట్లా గార్నిష్ చేసుకోవాలి. అసలు సరే ర్యాండమ్గా చూస్తే చేస్తే బాగుంటుంది కదా అన్న థాట్తో అలా చేసేసాను. చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంది. సో ఇట్లా అన్నీ చాప్ చేసి రెడీగా ఒక బౌల్లో తీసేసుకున్నాను. సో దీన్ని ఫ్రీజ్ చేయాలి. సో లెట్ ఇట్ ఫ్రీజ్ ఫర్ 1 hour. నేనైతే ఒక 1 hour ఫ్రీజ్ చేశాను. చూసారు కదా నట్స్, కస్టర్డ్ పౌడరు చూడడానికి ఎంత డెలీషియస్గా కనిపిస్తుందో. ద బెస్ట్ డిజర్ట్ ఐ ప్రిపేర్డ్ టిల్ నౌ. దిస్ ఈజ్ అరేబియన్ బ్రెడ్ పుడ్డింగ్. సో ఇట్లా లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 1 hour ఫ్రీజ్ చేసుకుంటే చూసారా ఎట్లా రెడీ అయిపోయిందో. అసలు ఎప్పుడు తింటామా అన్నట్టుంది. చాలా చాలా బాగా వచ్చింది. మా సన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. చాలా టేస్టీగా యమ్మీగా ఉందని చెప్పాడు. సో చియర్స్, ఇట్స్ వెరీ నైస్. ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా వచ్చింది. సో మీకు కావాలనుకుంటే ఇట్లా ట్రై చేసి చూడండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌజన్య వ్లాగ్స్.